నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గుడిసె కృష్ణమ్మ తదితరులు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, జిల్లా అధ్యక్షుడు, బీజేపీ కర్నూలు నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యప్రకాష్, జనసేన జిల్లా అధ్యక్షుడు సురేష్, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జి అర్షద్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గంలో 33 వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తప్పకుండా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక ఎస్ఐఆర్ విషయంలో నాయకులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా దొంగ ఓట్లు తీయించడంలో అందరూ కష్టపడాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ ఇప్పటికే 7,000 కోట్లతో ప్లాంట్ చేపట్టిందని, మరో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంటు ఇప్పటికే ఏర్పాటు అయిందని, భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ను విస్తరించి ఉన్నట్లు చెప్పారు. ఇక కర్నూలులోని సి క్యాంప్ ప్రభుత్వ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు నూతన కలెక్టరేట్ భవనం కూడా నిర్మిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ఉన్నన్నాళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. కర్నూలులో ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు విఫలమవుతున్నారని మంత్రి టీజీ భరత్ గుప్తా మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఇప్పటికైనా చేసిన పనిని ప్రజలతో చెప్పుకోవాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు ఆదేశించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఖండించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన ప్రభుత్వంలో ఇన్ని కోట్ల పని జరగడం అంటే మా ఏరియాలో చాలా మార్చి ఏరియాలో అంత కోట్లు జరిగినాయి. నేనే పేపర్ చూసి ఆశ్చర్యపోయినా. కానీ మా మనస్సారికి మరీ నమస్కారం చేస్తున్నాను. మా 18వ వార్డులో 15 రకాల మొత్తం 2,70,00,000 వర్క్ జరిగింది. 15 రకాల వర్కులు ఉన్నాయి. ఆ వర్కులు నా పనులు ఏమో చెప్తే టైం లేదు కాబట్టి ముఖ్యంగా సార్ మాది ఎక్కువ సమ్మేళనం సార్. అయినా కూడా 2,70,00,000 అయింది. అందులో అన్ని వర్కులు జరుగుతున్నాయి, అంతా పనులు జరుగుతున్నాయి. మా ఏరియాలో ఒక 1000 ఇల్లు ఉంటాయి సార్. అక్కడ అస్లాం నగరు, మహమ్మద్ నగరు, ఆ నగరు, ఈ నగర్ అని అక్కడ 1 కోటి రూపాయలు వర్క్ చేసినాం మనము. ఆ నగరుకు మీ పేరు నామకరణం చేశారని, పేరు నామకరణం చేశారని మేము ఆశిస్తున్నాం సార్. శుద్ధవాగవంక క్లీనింగ్ ఒకటి బ్రహ్మాండంగా జరిగింది. అంతేకాకుండా న్యూ డ్రైనేజెస్ కూడా దాదాపు ఒక 0.25 కిలోమీటర్ మేరకు కూడా డ్రైనేజెస్ క్లీనింగ్ జరిగిందండి. అంతేకాకుండా ఇప్పుడు ముందు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికే టెండర్స్ కంప్లీట్ అయిపోయి దగ్గర 16 లక్షల వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇంకా టెండర్ స్టేజ్కి పోయి ఉన్నటువంటి వర్క్స్ కూడా దగ్గర 31 లక్షలు ఉన్నాయండి. అంటే దాదాపుగా ఇప్పటికే 73 లక్షల వర్క్ కంప్లీట్ అయినాయి. 16 లక్షలు స్టార్ట్ కావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే 31 లక్షల రూపాయల సంబంధించిన వర్క్స్ టెండర్ స్టేజ్ అంటే అప్రూవల్స్ అయిపోయినాయి. కౌన్సిల్లో అప్రూవల్స్ అయిపోయినాయి. అప్రూవల్ పై టెండర్ స్టేజ్కి ఉన్నాయండి. ఇంతేకాకుండా మా 22వ వార్డులో మరి ఈ బీసీ భవన్, కాపు భవన్కి సంబంధించి కూడా దాదాపుగా కాపు భవన్కి సంబంధించి 2 crores రూపీస్, అలాగే బీసీ భవన్ సంబంధించి 2.5 కోట్ల రూపాయల వరకు సార్ సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం అంతకుముందు ఆగిపోయినటువంటి వర్క్స్ మన ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే దాదాపు ఇప్పుడు 2 స్లాబులు కంప్లీట్ అయిపోయినాయి. 2 కూడా బీసీ భవన్ మరియు కాపు భవన్ 2 కూడా 2 స్లాబులు కూడా
కంప్లీట్ అయిపోయినాయి. ఇది డెవలప్మెంట్ వర్క్ సంబంధించి కేవలం డెవలప్మెంట్ వర్క్ సంబంధించే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ కూడా, అంటే మెయింటెనెన్స్ సైడ్ కూడా మన 22 వార్డు ప్రజలు చాలా హర్షిస్తున్నారండి. కర్నూలు నగరంలోనే 23వ వార్డు ప్రత్యేకంగా 7 కోట్ల చిల్లర పని జరిగింది. దాదాపు ఇంకా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వలేదు సార్ వాళ్ళు. ఫస్ట్ మొదటిగా నరసింహరావు సతీష్ అని 50 లక్షలతో సారు స్టార్ట్ చేయడం జరిగింది. 2 రోడ్లు కాలువలు. మరి డిఐజీ బంగ్లా నుంచి సిల్వజుబిలి వరకు ముగ్గురు వేయడం జరిగింది ఎన్క్యాప్లో 15th ఫైనాన్స్లో. మరి ఈ రోజు వరకు అన్ని పనులు జరిగినాయి. దాదాపు ఒక 2 పనులు పిఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక రోడ్డు నిలబడింది. తర్వాత 10 లక్షలది ప్రోగ్రెస్ ఉంది. మైన్స్ ఆఫ్ జియాలజీ వారికి మెటల్కి అప్లై చేయడం 10 లక్షల వరకు. ఈ మైన్స్ వీళ్ళు 52 లక్షలది పిఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు. వారు కొద్దిగా ప్రాబ్లం వల్ల ఆ వర్క్ దాదాపు మా వర్క్ శ్రీరామ్ నగర్లో అన్ని విధాల లైట్లు స్తంభాలు మాత్రం ఉండే విషయం అయితేనేమి, రోడ్లు డ్రైన్లు, మరి స్కూలు సీఎం స్కూల్లో డెవలప్మెంట్లో కానీ, తర్వాత కమ్యూనిటీ లెట్రిన్లలో మహిళలది అత్యాధునిక లెట్రిన్ అది, దాన్ని మైనర్ రిపేర్ చేసి దాదాపు 5 లక్షలతో ఈరోజు కర్నూలు నగరంలోనే మేము ఈరోజు ఇప్పుడు 23వ వార్డు చదివిన వరకు 7.5 కోట్లు పని జరిగిందంటే అది టీజీ బలరాం సార్ గారు ఎంతో విజనగల నాయకుడు. దాన్ని మేము చొరవ తీసుకొని అన్నకు పదే మాట్లాడుకుంటూ అర్జీలు పెట్టి ఈరోజు శ్రీరామ్ నగర్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. అన్నగారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ముగిస్తున్నాం. కానీ మా వార్డులో ఎప్పుడు కూడా జరగని పని 2,30,00,000 లక్షల ఓన్లీ డ్రైనేజ్ 2,30,00,000 లక్షలు జరిగింది. అలాగే పార్క్ 15 లక్షలు అయింది. తర్వాత శుద్ధవాకు కూడా 2.5 కోట్లు మీకు శాంక్షన్ చేశారు. ఆ పని కలలేదు. 30 సంవత్సరాల నుండి జరిగిన పని మా మద్దూరు నగర్ 24వ వార్డులో పని జరిగింది. అది కేవలం భరతయ్య పుణ్యము, భరతయ్య చేసిన కృషి వల్లే జరిగిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే 2.5 కోటి పూర్తి అయింది పని. ఇప్పుడు ఇంకా 2.5 కోటి ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయింది. టీజీ భరత్ సార్కి అడిగినప్పుడల్లా ఏమి కావాలన్నా చేస్తుండడం మాకైతే పనులు. ఆంజనేయ స్వామి గుడి కాడ అది అంత ఈజీ కాదు, ఎవరితో కాదు, అది టీజీ భరత్ సార్ కావాలనే అది రోడ్ వేపిస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఆ పని చేయలేకపోతుండ్రు. హనుమాన్ కాట కాడిది 40 లక్షల వరకు స్టార్ట్ అయింది. మన ఎంపీ సారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా 20 లక్షల వరకు స్టార్ట్ అయిపోయింది ఆడ సీసీ రోడ్లో. అది మన నీళ్ళది ప్రాబ్లం ఉండదు సార్ మా వార్డులో. అది నీళ్ళ ప్రాబ్లం కూడా ఇప్పుడు అంతా బాగా ఫ్రీగా అయిపోయింది సార్. అది 9 లక్షలు పెట్టి చేసినారు సార్. నీళ్ళది కూడా అయిపోయింది. శ్రీనివాస్ టాయిస్ దగ్గర కూడా పార్క్ డెవలప్ కోసం 10 లక్షల వరకు వర్క్ అయిపోయింది సార్. అది కూడా మన అది మార్కెట్ ఆడే దానితో కూడా 30 లక్షలు టెండర్కి వచ్చింది సార్. ఆ 30 లక్షలు అయిపోతే కానీ 3 కోట్ల వరకు నడిచినట్టు సార్ మా దాంట్లో. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఎన్నో ఏళ్ళుగా గూడెం కొట్టాలకు పట్టాలు లేకుండా ఎంతోమంది ప్రజలు వాళ్ళని కేవలం ఓట్లు వేయించుకోవడానికే వాడుకుంటున్నారు తప్ప కలెక్టరేట్ దగ్గర ధర్నాలకు తిప్పుకోవడం, వాళ్ళని వాళ్ళ స్వలాభం, వాళ్ళ పార్టీ స్వలాభం కోసం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళ బతుకులు మార్చుదామని ఒకే ఒక ఆకాంక్షతో ముందుకు వచ్చిన నాయకుడు మన టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి 157 మందికి ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేసి వాళ్ళ మనసులో ఒక దేవుడిగా మిగిలిపోయిన నాయకుడు మన టీజీ భరతన్న గారు. అలాగే మా వార్డు సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో పైప్ లైన్లు వేసి గుంతలు అలాగే వదిలేసి వెళ్ళిపోతే ప్రచారంకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నేను గెలిచిన వెంటనే పని చేపిస్తానని చెప్పి దాదాపు 12 లక్షలతో పద్మశ్రీ స్కూల్ లైన్లో వెంటనే కొత్త ప్యాచ్ వరకు మళ్ళీ పైన కొత్త రోడ్డు వేసి అదే రోడ్డు పైన మళ్ళీ వచ్చి క్యాంపెయినింగ్ చేసి గెలిచిన తర్వాత ఆ ప్రజల మన్నల్లో ఉండాడు మన నాయకుడు. తర్వాత ఇంకొక విషయం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకి పనులు జరుగుతున్నాయి. కానీ ఆ పనులు జరగడానికి కారణం ఏమంటే ఏ నాయకుడు పెట్టని విధంగా ఆఫీస్ స్టాఫ్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా ఫోన్ చేస్తే వెంటనే పలకడం, మనం వాళ్ళ కూడా వాళ్ళే మన వెంబడబడి పనులు చేయించుకోవడం. లైట్లు పోయినాయంటే ఒకరు, జనరల్ హాస్పిటల్కి సంబంధించి ఒకరు, ఇంకొక దానికి ఒకరు, కార్పొరేషన్కి ఒకరు, అలాగా ఏర్పాటు చేసిన ఘనత ఎవరికి లేదు, మన నాయకునికి ఉంది. మోడీ గారు అంటేనే డెవలప్మెంట్, చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్, పవన్ కళ్యాణ్ అంటేనే డెవలప్మెంట్.
ఇంకా భరత్ అన్న గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క వార్డుకి ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత డెవలప్మెంట్ అయిందని ఇప్పుడు అందరికీ తెలిసినదే. ఎన్డీఏ కూటమి, నేను ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పిన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినారు. ఆ అంశలో ఇప్పుడు ఒక 6 అడుగుల ఆయుధం వెలిసింది. 6 అడుగుల ఆయుధం ఇదే. ఇప్పుడు ఈ ఆయుధము డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. ఒక నీతివంతుడైనటువంటి ఒక నాయకుడు రాష్ట్రం కాదు దేశంలోనే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని మనకి ప్రసాదించిన, మన నియోజకవర్గానికి ప్రసాదించిన నలుగురికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగా ఫస్ట్గా భరత గారి మాతృమూర్తి ఆమె రాజ్యలక్ష్మి గారికి, అలాగే బంగారు బాటని నిర్మించినటువంటి వారి తండ్రి గారైనటువంటి టీజీ వెంకటేష్ గారు బంగారు బాటని సరే మొదటి లక్ష్యంగా సరే ప్రగతి సేవ చేయమని మనందరి కోసం పంపించిన పెద్ద సార్ టీజీ వెంకటేష్ గారికి కోహీలు వచ్చిన కర్నూలులో ఉందని చెప్పి గుర్తించి టికెట్ ఇచ్చి క్యాబినెట్ లో ప్రధానమైనటువంటి బాధ్యతగా సాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాపు భవన్కి 1.5-2 కోట్లు పోయిన సంవత్సరం 1వ తారీఖు జూన్ 1వ తారీఖు ఆ రోజు నా బర్త్డే ప్రతిభా పురస్కారాలు జరుగుతున్న రోజు వచ్చి 2 కోటి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి మరుసటి రోజే డిపాజిట్ చేసి అది చాలదంటే మళ్ళీ ఫండ్స్ అరేంజ్ చేసి సంవత్సరం తిరగకుండానే అదే భవనం నిర్మించి అక్కడే ప్రతిభా పురస్కారాల అవార్డుకి మొన్న ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చారు. మరి బీసీ భవన్కి పక్కనే ఉన్న బీసీ భవన్కి 1 కోటి రూపాయలు. మరి ముస్లిం సోదరులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మీద నిలబెట్టినా అవతల ప్రతిపక్షం వ్యూహాత్మకంగా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ముస్లిం సోదరులు నిజంగా కృతజ్ఞతలు. ముస్లిం సోదరులు వారు రేపొద్దున భవిష్యత్తు భరత్ గారితోనే ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద నిలబడి భరత్ గారిని ఇంత మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. 2 ఏళ్ళు అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ భరత్ సార్ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషిస్తున్నాం. 33 వార్డులలో నిజంగా మన వార్డు ఇన్ఛార్జెస్ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు కొన్ని కోట్ల గురించి చెప్పడం నిజంగా సంతోషం. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ చెప్పడం, ఆయన వార్డ్ డెవలప్మెంట్స్తోనే కాకుండా మనం ఆరోగ్యం గురించి కానీ మన భరత్ సార్ గారు ఎన్నోసార్లు ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టి ఫ్రీగా కూపన్స్ ఇచ్చి వాళ్ళు నిజంగా అది ఒక ఎన్ని హెల్త్ స్కీమ్స్ గురించి మనం ఈరోజు అంతా ఆరోగ్యంగా ఉండాలనేది మన నాయకుడు ఉద్దేశం. అలాగే మన చంద్రబాబు నాయుడు సార్ గారి ఉద్దేశం కానీ అదే. ఒక పక్క యువతకు కానీ ఎన్నో మెడికల్ జాబ్స్, ఎన్నో జాబ్ మేళాలు పెట్టి జాబ్స్ ఇప్పియడం జరిగింది. ఎన్నో ఆఫీస్కి అప్లికేషన్స్ వస్తుంటాయి, అందరికీ సార్ సమాధానం ఇస్తుంటారు. జాబ్ మేళాలు జరుగుతుంటాయి, అక్కడ అప్లికేషన్ పెట్టుకోండమ్మా నేను ఇప్పిస్తానని. నిజంగా ఒక పక్క మనము ఇవన్నీ అభివృద్ధి సంక్షేమాలు అన్నీ ఒక పక్క ఉంటే సార్ మన కర్నూలులోనే ఇంత డెవలప్మెంట్ చేసింది కాక రాష్ట్రాన్ని కానీ ఒక పక్క మనం చెప్పుకోవాల్సింది ఉంది. రాష్ట్ర మంత్రి వర్యులు ఆయన రాష్ట్రంలో మనము ఇంతసేపు మనం కర్నూలు గురించి కానీ చెప్పినాం, రాష్ట్రంలో కానీ ఎన్నో పరిశ్రమలు తెచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, రాష్ట్రం అంతా మొత్తం నేను తిరుగుతూ ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పాపంతో ఒకటైతే కర్నూలు పశ్చిమ నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి రాష్ట్రంలో ఎవరితో కూడా మీటింగ్ పెట్టుకోండి సార్. మన జిల్లా మాత్రమే రాత్రి 9 నుంచి 10:30 వరకు అందరూ ఆల్ ఆఫీసర్స్ కూర్చొని ఈ కర్నూలు జిల్లాను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి త్రాగునీరు కానీ సాగునీరు కానీ అర్బన్స్ కానీ డెవలప్ కావాలని చెప్పేసి కంకణంతో అన్ని దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. మరి ఏ రోజైనా కూడా ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఒక్కరోజైనా కర్నూలుకి వచ్చి ఒక రివ్యూ చేసే సందర్భం ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించారా? మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంత మహాసంకల్పంతో పార్లమెంట్ నేను ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి నేను పార్లమెంట్కి పోతా ఉంటే శీతాకాల సమావేశాలకు గౌరవ ముఖ్యమంత్రి సమావేశం పెట్టి ఎంపీలకంతా మీరు పార్లమెంట్కి పోతే ఓరోగల్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా ప్రకటించబోతా ఉన్నారు, మీరు దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ జిల్లాకని చెప్పేసి సార్ స్వయంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా మనకు భరత్ గారు చాలా అదృష్టం. ఆ పారిశ్రామిక కేంద్రం మనకు రావడం వల్ల డ్రోన్ హబ్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు స్వయంగా నా జిల్లా బాగుండాలో, నా వలసలు ఉన్నాయి ఇక్కడ, నా జిల్లా ప్రజలకంతా ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను చెప్పేసి రిలయన్స్ ఇండస్ట్రీ
సార్ సొంతంగా, ఎందుకంటే సార్ ఉండే ముందే ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి బేసికల్గా సొంత పరిచయాలతో వెంటబడి రిలయన్స్ వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ దాదాపు బ్రహ్మాండంగా మీకు అందరూ తెలిసి శకునాల బాపులపల్లి దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయింది. దానికి ఎందుకంటే ఒక నిమిషానికి 8,000 వాటర్ బాటిల్స్, 8,000 కూల్ డ్రింక్స్ బాటిల్స్ అని తయారవుతాయి అనమాట. అంటే ఏషియాలోనే ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అది. అంటే ఎందుకంటే మంత్రిగా మనం టీజీ భరత్ గారు ఉన్నప్పుడు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని అంగరంగ వైభవంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నేను అన్ని నియోజకవర్గాల్లో 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న కూటమి మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఎక్కడికక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా జోష్తోన ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇన్ని వార్డులోన ఇన్ని 100 కోట్లతోన ఈ రోజు అభివృద్ధి పనులు చేశారంటే ఆషామాషిగా కాదు. ఇంకోటి నేను అన్నది గమనిస్తున్నాను, ప్రతి వార్డును కూడా చెక్ చేస్తున్నారు. ఆ వార్డులో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అన్న సెల్లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మన వార్డులో అభివృద్ధి జరుగుతాయి. మనం ఖచ్చితంగా మేయర్ పీఠం కొడతాం. కాబట్టి అందరూ కూడా మీ అందరూ కూడా చైతన్యంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలోన టీజీ భరత్ నాయకత్వంలోన మనం 100% గా మేయర్ పదవిని సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2 సంవత్సరాల కాలంలోన మన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు చేరవేస్తున్నాం. వరద వచ్చిన తర్వాత కర్నూలు ఏ విధంగా డెవలప్ జరిగింది, ఎక్కడ కూడా ఇంతకుముందు వాన వస్తే నరసింహరావుపేట కానీ ప్రకాష్ నగర్ కానీ తుక్కు నీళ్ళు వచ్చేవి ఇళ్ళల్లోకి. ఇప్పుడు అది కాదు, అన్నీ పోతున్నాయంటే బయటికి వెళ్ళిపోతున్నాయంటే ఆ డెవలప్మెంట్ కల్వర్ట్స్ కట్టాడు, అన్ని రోడ్డు వేయించాడు. అభివృద్ధి ఇంత జరిగిందంటే కళ్ళతో చూడరా వైకాపా నాయుడు మీకు తెలియజేస్తుండ, కళ్ళతో చూడి ఇది నిజంగా మీరు డెవలప్ జరిగిందనే భరత్ చేసేలాడని చెప్పి ఒకసారి రోడ్లలో వచ్చి తిరగండి. రోడ్లు కాకుండా ఇంటికాడ కూర్చొని గప్పాలు కొట్టుకుంటూ ఏదేదో కారు కూతలు కూర్చొని నమ్మే పరిస్థితి లేరు. ఇంకా మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. రేపు ఎన్నికలు వస్తున్నాయి, మీ దమ్ముంటే కార్పొరేషన్ ఎన్నికల్లోనే చూపించండి మీ సత్తా, చూద్దాం. ఖచ్చితంగా మీరు అందరు కష్టపడి పనిచేయండి. మిమ్మల్ని ఏ విధంగా డెవలప్ చేయాలో, మిమ్మల్ని కార్యకర్తలు ఏ విధంగా మిమ్మల్ని చూసుకోవాలో, మీకు ఏ విధంగా న్యాయం చేయాలో అది టీజీ భరత్ చూసుకుంటాడు. మీరు కావాల్సిందంతా రేపు ఎన్నికల్లో ఎన్ని వార్డులలో అన్ని గిద గెలిపిస్తే ఆ రోజు సంతోషపడాడు టీజీ భరత్. ఆ రోజు ఇక్కడే మన ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది ఆంధ్ర రాష్ట్రంలో చీకటి రోజు. ఇక్కడి నుండి దాదాపు 500 కిలోమీటర్లు తీసుకెళ్లారు ఆయనను. 500 కిలోమీటర్లు తీసుకెళ్తే అడ్డుపడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకోసమంటే ఆ ప్రభుత్వం అంత దుర్మార్గమైన ప్రభుత్వం. దుర్మార్గుడు ఉన్నాడు ముఖ్యమంత్రి, కానీ ఒకడు వచ్చాడు అక్కడ బయలుదేరడానికి. ఏవియేషన్ పర్మిషన్ లేదన్నారు. ఏవియేషన్ పర్మిషన్ లేకపోతే రోడ్డు మార్గంలో వెళ్తానన్నాడు. రోడ్డు మార్గంలో వచ్చాడు. రోడ్డుకు అడ్డంగా నిలబడింది ఆ రోజు ప్రభుత్వం. అయినా రోడ్డుకు అడ్డంగానైనా పడుకుంటా అన్నాడు. అరెస్ట్ చేస్తామన్నారు. ఆ రోజు దుర్మార్గమైన సిఐలు, ఎస్ఐలు అందరూ వచ్చారు. అడ్డంగా రాజుగారి సెంటర్లో పెట్రోల్ పోసుకొని తగలబడతా పవన్ కళ్యాణ్ని ముట్టుకుంటా అన్నా. ఆ రోజు పోరాడాం, కష్టపడ్డాం, విజయం సాధించారు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. శ్రీకాంత్ దావాగ్ని ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన అతీతం చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్ర యూనిట్ మంత్రి టీజీ భరత్ గుప్తాకు వివరించారు.
నగరంలోని సంకల్బాగ్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్ దావాగ్ని ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన అతీతం చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిత్రానికి చెందిన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిత్రంలోని కథాంశాన్ని వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు వివరించారు. కర్నూలు ప్రాంతానికి చెందిన వారు ఈ చిత్రాన్ని రూపొందించడం పట్ల రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ తమ చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. తమ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ నెల 28వ తేదీ జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలియజేశారు. నగరంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని జెండా ఊపి జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకరమైన వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని చెప్పారు. జిల్లాలో జూన్ 28, 29, 30 తేదీలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 28న జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్లలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. జిల్లాలో మొత్తం 3,52,164 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, వారందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1,630 పల్స్ పోలియో బూత్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులందరూ జూన్ 28న తమ సమీపంలోని పల్స్ పోలియో బూత్కు 5 ఏళ్లలోపు పిల్లలను తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ అందరి సహకారంతో జిల్లాను పూర్తిస్థాయి పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు భారీ పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ జాయింట్ కలెక్టర్, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లకు యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు అందిస్తున్నామని యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ తెలియజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రొస్టేట్, కిడ్నీ క్యాన్సర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్కి చెందిన ప్రముఖ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ లక్షణాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్గా భావిస్తారని చెప్పారు. 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. వృద్ధాప్యం, చెడు ఆహారం, ధూమపానం, ఊబకాయం తదితర కారణాల వల్ల ఈ క్యాన్సర్లు వస్తాయని తెలియజేశారు. అయితే ప్రారంభ దశలో ఈ క్యాన్సర్లను గుర్తించడం కష్టమని తెలిపారు. మూత్ర విసర్జనలో నొప్పి, రక్తం లేదా తరచూ మూత్రం రావడం, మూత్రంలో బలహీన ప్రవాహం తదితర లక్షణాలు కనిపిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్లుగా అనుమానించాలని తెలియజేశారు. 50 ఏళ్లు పైబడిన పురుషులు సంవత్సరానికి ఒకసారి PSA రక్త పరీక్ష, DRE స్క్రీనింగ్లు చేయించుకోవాలని, తద్వారా 90% కేసులు ముందుగా గుర్తించవచ్చని అన్నారు. ప్రారంభ దశలో వీటిని గుర్తిస్తే 95% వరకు వాటిని నివారించవచ్చని తెలియజేశారు. ఇక కిడ్నీ క్యాన్సర్ను విషయానికి వస్తే ఇది కిడ్నీ ఫిల్టర్ ఇన్ యూనిట్లలో పుట్టుకొస్తుందని తెలియజేశారు. ధూమపానం, రక్తపోటు, ఊబకాయం, కుటుంబ చరిత్ర వంటి కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లకు యశోద హాస్పిటల్లో తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన చికిత్సలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మనం మాట్లాడేది కిడ్నీ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి. అంటే మనం అనుకున్నట్టు ఇండియాలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇండియాలో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే మెయిన్గా ఏజ్ పరంగా పెరుగుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్. ఇంతకుముందు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1960s, 70s చూస్తే 37 years, 40 years, 45 ఇట్లే ఉండింది. డేటా చూసుకుంటే మనం కరెక్ట్గా 1947లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 36, 37 ఉండింది.
ఇప్పుడు నార్మల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తా అంటే అరౌండ్ 70+ దాటింది. అంటే మామూలుగానే మనం ఈ ఏరియాలో అంతా కర్నూలు, తిరుపతి, మన రాయలసీమ, హైదరాబాద్ ఈ ఏరియాలో మనం యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే 70 దాటింది. సో న్యాచురల్గా ఈ కొన్ని క్యాన్సర్లు, ఏజ్ రిలేటెడ్ క్యాన్సర్స్ లైక్ కిడ్నీ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, మెయిన్గా మెయిల్స్లో ఏజ్ రిలేటెడ్. సో నెసెసరీ ఏంటంటే ఈ అర్లీగా డిటెక్షన్ ప్రాస్టేట్ క్యాన్సర్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఈ PSA అనే పదార్థం బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు ప్రాస్టేట్ క్యాన్సర్. కిడ్నీ క్యాన్సర్ కూడా సింపుల్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవైలబిలిటీ ప్రతి డిస్ట్రిక్ట్ వదిలేసేయండి, తాలూకు విలేజ్ లెవెల్లో కూడా ఉంది. ఇప్పుడు తాలూకు లెవెల్లో డెఫినెట్గా ఉంది. సో అల్ట్రాసౌండ్తో మనం కిడ్నీలో ఏమైనా గడ్డలు ఉన్నాయా లేవా, సాలిడ్ గడ్డలు అల్ట్రాసౌండ్లో ఉంటే మాత్రం అది నెగ్లెక్ట్ చేసుకోకుండా దాని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం CT స్కాన్ చేసుకొని అది క్యాన్సర్ గడ్డనా కాదా దానికి అర్లీగా డయాగ్నోసిస్ చేస్తే మాత్రం కంప్లీట్ క్యూర్. ఈ 2 జబ్బులకి అర్లీగా డయాగ్నోసిస్ చేస్తే మాత్రం కంప్లీట్ క్యూర్ ఉంది. కిడ్నీ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ కూడా జస్ట్ అల్ట్రాసౌండ్. యూరిన్లో బ్లడ్ ఎప్పుడు పడినా, ఏదో ఒకసారి పడినా కూడా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అది ఒక అబ్నార్మల్ థింగ్. యూరిన్లో బ్లడ్ పడితే మాత్రం డెఫినెట్గా అల్ట్రాసౌండ్ చేసుకొని ఏమన్నా మూత్రాశయంలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏమన్నా గ్రోత్ వచ్చిందా లేదా చూసుకోవడం కంపల్సరీ. ఈ 3 వస్తువులు కంపల్సరీ. ఏది, యూరిన్లో బ్లడ్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని, CT స్కాన్ ఏమైనా అవసరం పడితే చేయించుకొని, బ్లాడర్ క్యాన్సర్ ఉందా లేదా, కిడ్నీలో సాలిడ్ గడ్డలు ఏమైనా ఉంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం. PSA అనే బ్లడ్ టెస్ట్ ఒకసారి 50-60 ఈ వయసులో వస్తే నార్మల్గా కూడా పోయి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే టెస్ట్ చేయించుకోవడం. ఈ 3 చేస్తే మాత్రం మనం అర్లీగా ఈ మూత్రాశయంలో, ప్రాస్టేట్లో, కిడ్నీలో గడ్డలు అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు యశోద సోమాజిగూడలో ద బెస్ట్ అవైలబుల్ పాసిబుల్ వరల్డ్లో ఏది రోబోట్ ఉంది, టాప్ రోబోట్ అంటే దా వించి XI సిస్టమ్. అమెరికాలో కూడా అదే మెయిన్ హైయెస్ట్ రోబోట్, అది యశోద సోమాజిగూడలో కూడా అవైలబుల్ ఉంది. ఎల్స్వేర్ రేడియేషన్ కూడా ఏది టాప్ ఉంది, MRI, లైనెక్ రేడియేషన్ వరల్డ్లో ఏది నంబర్ 1 రేడియేషన్ థెరపీ ఉంటుంది, అది కూడా యశోదలోనే అవైలబుల్ ఉంది. ఈ XI రోబోటిక్ సిస్టమ్తో కిడ్నీలో క్యాన్సర్ ఉంటే పూర్తి కిడ్నీ కూడా తీయడం అవసరం లేదు. దాంట్లో జస్ట్ ఆ గడ్డ మాత్రమే తీసి బయటపడవచ్చు మనం. అంటే మనం కిడ్నీ సేవ్ చేసి జస్ట్ ఆ గడ్డ మాత్రమే మనం తీసి బయటపడవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ఇంతకుముందు దీనికి ట్రీట్మెంటే లేదు. ఇప్పుడు ఈ ప్రాస్టేట్ రాడికల్ ప్రాస్టెక్టమీ చేసుకొని దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అర్లీగా చేసుకుంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది, అంటే కంప్లీట్ క్యూర్ కూడా ఉంది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.